తిట్టుకోవడానికి పనికొస్తాయి, విమర్శించుకోవడానికి పనికొస్తాయి. రెండవది ఏంటి, పథకాల పేర్లు మార్పు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న పథకాలన్నీ చంద్రబాబు గారి పేర్లు మార్చుకున్నారు. అందులో కొన్నిటికి చంద్రన్న పెట్టారు, కొన్నిటికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే వీళ్ళంతా పిచ్చలేదు ఆయనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 30 పథకాలు 35 పథకాలు లిస్ట్ తెస్తే అందులో జగనన్న వైఎస్ అసలు ఇంకో పేరే లేదు, అసలు జనరల్ పేరే లేదు వాటిట్లో. అదే చంద్రబాబు గారు చూస్తే ఇప్పుడు ఒక 3-4 పేర్లు మార్చారు, ఆయన పేరు లేకపోతే ఎన్టీఆర్ పేరు, మిగతా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని ఇట్లాంటి పేర్లు, అంబేద్కర్ పేరు కానీ ఇట్లాంటివి ఉంచారు. కాబట్టి పేర్లు మార్చుకోవడం అనేది సహజం. అతి పిచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ బెటర్, వాళ్ళకి ఉంటది. వీళ్ళంత మరీ అతి కాదు, అది స్పష్టంగా కనబడింది వాటిట్లో. నారా లోకేష్ కేవలం బరువైన బాధ్యతలు అప్పచెప్పారని అనుకోవాలా? ఒక పక్క ఐటీ, ఇంకో పక్క విద్యాశాఖ. అంటే బరువే ఉంటది, ఆయనకి ఆల్రెడీ అలవాటు అయినటువంటిదే కదా, ఆయన కోరుకుని ఉన్నటువంటిది. ఐటీ శాఖ ఆల్రెడీ చేసింది, అదే విద్యాశాఖ అనేది అడిషనల్. అది కాబట్టి అదేం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక గురుతర బాధ్యత ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసి, లేదంటే అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రతి స్కూల్లో ఈ సిస్టమ్స్ ఆ సిస్టమ్ తెచ్చామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దానికి ఆ పేరు ఒకటి తెచ్చుకుంది, అది జగన్ ఆ పేరు తెచ్చుకున్నాడు, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఆ పేరుని దాటి పేరు తేవాలి చంద్రబాబు పేరు. అంటే పేరు తెచ్చుకోవడం ఒకటి, ఎక్కువ టీచర్ల నుంచే వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చిన వాళ్ళకి టైమింగ్స్ ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళని, దాంతో వాళ్ళ నుంచే వ్యతిరేకత. ఇప్పుడు అవన్నిటిని ఈయన దాటి బయటికి వస్తారా, లేదంటే అవన్నీ మారుస్తారా, యథావిధిగా పాత పద్ధతిని తీసుకెళ్తారా? ఒక సవాల్ అవుదా లోకేష్కి? మీడియా, సోషల్ మీడియా, ఉద్యోగులు, ప్రజలు, ఈ 4 చూసుకుంటే 3